చాలామంది ఈ భూమి మీద ఉన్న వాళ్ళకు ఆయన గూర్చి సరిగా తెలియదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఏమై ఉన్నాడో, ఆయన రావడానికి గల కారణం ఏంటో యోహాను భక్తుడు తన పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మంచి మాట రాశారు. ఒక శ్రేష్టమైన మాట నాకు ఎక్కడో కనబడింది. మరి నా బైబిల్లో, మీ బైబిల్లో కూడా ఉంటే చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడైన క్రీస్తు వచ్చేనను. హల్లెలూయానండి. యేసు ప్రభువాను గురించి రాస్తున్న మాట. ఇదెవరో తెలియని మనుషుడు రాసింది కాదు. ఎవరో చెబితే ఒక వ్యక్తి రాసిన మాట కాదు. ఎవరో వచ్చి ఇది జరిగిందట, ఇది జరిగిందట, అట 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 అని ఏది చెప్పినా, అనగనగా ఏది ప్రారంభమైనా అది కథ, అది నిజం కాదు, అది వాస్తవం కాదు. కానీ ఇక్కడ చెబుతున్నది భక్తుడు ఎవరో చెప్పిన మాటను చెప్పడలే. ఎవరి గురించో, ఆయన తెలియని వ్యక్తి గురించి ఆయన రాయడంలే. ఆయన ఎవరితో నడిచాడో, ఆయన ఎవరితో సహవాసం చేశాడో, ఆయన ఎవరి పక్కన కూర్చొని భోజనం చేశాడో, ఆయన ఎవరిని తాకాడో యోహాను ఆ తాకిన వ్యక్తిని గురించి, చూసిన వ్యక్తిని గురించి, నడిచిన వ్యక్తిని గురించి, మాట్లాడిన వ్యక్తిని గురించి, ఆయనతో జీవించిన వ్యక్తిని గురించి రాస్తున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను ఆయన యేసుక్రీస్తుతో ప్రభు నడిచారు, యేసుక్రీస్తు ప్రభుతో జీవించారు, యేసుక్రీస్తు ప్రభుతో సహచరుడిగా పరిచర్య చేశాడు. ఆయన చూశాడు, యేసును తాకాడు. అందును గురించే యేసయ్య గురించి అంత క్లియర్గా రాస్తున్నాడు. ఆయన అంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. చూశాడు కాబట్టి రాశాడు. అందుకొరకే అనలే. ఆయన ఏం చెబుతున్నాడంటే, ఆయన ఎందుకు వచ్చాడు క్రీస్తు ప్రభు అంటేనట, సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. సత్యవంతుడైన వానిని మనం ఎరగాలి. ఎవరి సత్యవంతుడు? పరలోకములో ఉన్న దేవుడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటేనట, ఈ లోకములో ఉన్న మనుషులందరూ తండ్రి అయిన దేవుని గురించి ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. దేవుడు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియటలే. దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియకనే మనుషులు ఏం చేస్తున్నాడు, దేన్ని పడితే దాన్ని ఆరాధిస్తున్నారు. అయితే ఎందుకు యేసు ప్రభువు వారు వచ్చారంటే, ఆయన గూర్చి నీకు తెలియాలి, ఆయన గురించిన సంగతి నీకు తెలియాలి, ఆయన ఎలా ఉంటాడో నీకు తెలియాలి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని. ఎవరి గురించి? దేవుని గురించి. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలా జీవిస్తున్నాడో, దేవుని యొక్క ఉనికి ఏంటో, దేవుని యొక్క కృప ఏంటో, దేవుని యొక్క వాత్సల్యత ఎంత గొప్పదో చెప్పడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాడు. ఒక రోజున శిష్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ప్రభువా తండ్రిని చూడాలని మాకు ఆశ ఉంది, తండ్రి అయిన దేవుడిని చూడాలని, తాకాలని మాకు ఆశ ఉంది, ఎలా ఉంటాడు ఆయన అంటే, యేసు ప్రభువు అన్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? యోహాను సువార్తలో ఆయన అన్న మాట చెబుతున్న, జాగ్రత్తగా వినండి. నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఎలా ఉన్నారట? ఏకమై ఉన్నాం. నన్ను చూస్తే మీరు తండ్రిని చూచినట్లే. తండ్రి క్రీస్తు ప్రభువు ఏకమై ఉన్నారట. అంటే క్రీస్తు ప్రభువు ఎలా ఉంటాడో, క్రీస్తు ప్రభువు ఏం చేస్తాడో, క్రీస్తు ప్రభువు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్ర. అది నీకు తెలియాలి. దేవుడు లోకముని ఎంతో, చెప్పండి, ఎంతో ఎంతో అంటే దానికి అడ్డు లేదు. ఇక ఎంత? కొంత 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 అంటే కొంచెమే. ఎంతో అనంతం, దానికి సరిహద్దులు లేవు. అంటే
దేవుని ప్రేమ ఎంతో అని చెప్పాడు కదా. దేవుడు లోకమును చెప్పాలి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో చెప్పితే ఎట్లా? చూపించాలా? చెప్పితే ఎట్లా? తండ్రి ఒక మాట చెప్పాడు, నేను లోకమును ప్రేమిస్తున్నాను అన్నారు కదా. ఆయన రుజువు చూపించాడు. ఏమిటా రుజువు? తన కుమారుడని క్రీస్తుని నీ కోసం నా కోసం బలిగా అర్పించాడు. అదే, నీ కోసం నా కొడుకునిస్తున్నాను, నీ కోసం నా కుమారుడు ప్రాణం పెడతాడు, నీ కోసం నేను నరకొట్టబడతాను, నీ కోసం చనిపోతాను, నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని రుజువు చేశాడు. ఆ రుజువుని తండ్రి ఇలా ప్రేమిస్తున్నాడు లోకాన్ని, తండ్రి ఇలా ఉన్నాడు అని చెప్పడానికి క్రీస్తు ప్రభువునట ఈ లోకానికి వచ్చాడు.